భరద్వాజ గారు, నిన్న జరిగినటువంటి ఫిలిం ఛాంబర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? ఏమనిపించింది? మాత్రమే కదా, చాలా ప్రోగ్రామ్ జరిగింది అక్కడ. ఆ ప్రోగ్రామ్ చూసారా? చూసిన తర్వాత కలిగినటువంటి ఫైనల్ అభిప్రాయాలు ఏంటి మీకు? ఏ అంశాలు తడిమేర వాళ్ళు అనేది? అంటే యాక్చువల్గా ఫిబ్రవరి 6 ఆ ప్రోగ్రామ్ చేయటం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మొదటి తెలుగు టాకీ ఎప్పుడు రిలీజ్ అయింది అనే దానిలో ఒక కన్ఫ్యూజన్ ఉండేది. సెప్టెంబర్ 15, 1931 అనేది ఒకటి ఫిక్స్ అయి ఉన్నారు. భక్త ప్రహ్లాద అనే టాకీ, అది మొదటి టాకీగా గుర్తించి అది రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండేది. అది 31 సెప్టెంబర్ 15 అనేది ఒకటి అనుకునేవారు. అలాగే దాని తర్వాత అంటే సెప్టెంబర్ 15 తెలుగు టాకీ రిలీజ్ అయిందని, అక్టోబర్ 31 తమిళ టాకీ రిలీజ్ అయిందని కాళిదాస్, దీనికి ఫిక్స్ అయి నడుస్తోంది. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరిగింది కూడా ఈ ప్రాతిపదికనే. ఆ తర్వాత దీని మీద పరిశోధన జరిపి బాంబే వెళ్ళి అక్కడ సెన్సార్ సర్టిఫికెట్లు వెరిఫై చేసి అది కరెక్ట్ డేట్ కాదు అని చెప్పి రెంటాల్ జయదేవ్ తేల్చాడు. తేల్చి ఆయన బాంబేలో రిలీజ్ అయినటువంటి డేట్ని ఫిక్స్ చేశాడు. అది మొదట బాంబేలో రిలీజ్ అయింది. సెన్సార్ ఎప్పుడు జరుపుకుంది అనే ప్రాతిపదికన కనుక చూస్తే సెన్సార్ లేకుండా సినిమా రిలీజ్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి సెన్సార్ సర్టిఫికెట్ బయటకు తీస్తే దానిలో 32 జనవరి 22వ తారీఖు సెన్సార్ అయినట్టుగా ఉంది. 32వ సంవత్సరంలో జనవరి 22వ తారీఖు సెన్సార్ అయింది. అది ఏది సర్టిఫికెట్ ప్రకారం చూస్తే అక్కడి నుంచి గెజిట్స్ కూడా వెరిఫై చేశారు వీళ్ళు. ఇవన్నీ వెరిఫై చేయడంతో పాటు బాంబే పత్రికల్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా పరిశీలించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే 32 జనవరి 22వ తారీఖే అది సెన్సార్ అయింది. అయిన తర్వాత బాంబేలో అది రిలీజ్ అయింది. ఏ రోజు రిలీజ్ అయింది? ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అయింది. 32 జనవరి 22వ తారీఖు సెన్సార్ అయిన సినిమా 31 సెప్టెంబర్ 15 రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి అది తప్పు, ఇది వాస్తవం అని చెప్పి నిర్ధారించారు. ఈ నిర్ధారణకు వచ్చిన సందర్భంగా ఫిబ్రవరి 6 వస్తుంది అనగానే తెలుగు టాకీ పుట్టినరోజు జరుపుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మెదిలింది ఛాంబర్కి. మెదిలి హడావిడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ పరిశోధనలో భాగంగా తవ్వి తీసినటువంటి ఇంటర్వ్యూలు, అలాగే చాలా సమాచారం బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన సమాచారం మొత్తం కనుక ఒక్కసారి గమనించి వాళ్ళు పరిశీలించి ఉంటే ఇంకొక డేట్ తేలేదు వాళ్ళకి. ఆ ఇంకో డేట్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి తమిళ టాకీ, అది 31 అక్టోబర్ 31వ తారీఖు రిలీజ్ అయింది కాళిదాసు. ఆ కాళిదాసు గురించి హెచ్ఎం రెడ్డి గారు మాట్లాడింది, ఇంకా ఇతరులు మాట్లాడినవి, అలాగే రాజలక్ష్మి అనేటువంటి ఆవిడ నటించారు ఆ సినిమాలో, ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఇవన్నీ బయటకు వచ్చినాయి. వాటిలో వారు చెప్పింది ఏంటంటే తెలుగు సంభాషణలు నేను తమిళ లిపిలో రాసుకుని చదివాను అని చెప్పింది ఆవిడ. సో హెచ్ఎం రెడ్డి గారి ఇంటర్వ్యూ ప్రకారం చూసినా కానీ అందులో ఆ కాళిదాసు అనేది మొత్తంగా తెలుగు మాట్లాడుకుంటాయి ఆ పాత్రలు, తమిళం మాట్లాడుకోవు. ఇది క్లియర్గా బయటకు వచ్చేసిన విషయం. అయితే దానిలో ఏం చేశారంటే 3 సెగ్మెంట్లుగా నడుస్తుంది ఆ సినిమా. 3 సెగ్మెంట్లు అంటే ఒక సెగ్మెంట్లో కాళిదాసు కథ నడుస్తుంది, రెండో సెగ్మెంట్లో ఒక 2 తమిళ డ్యూయెట్లు, ఒక తమిళ దేశభక్తి పాట పెట్టారు. ఒక 3 త్యాగరాజ కృతులు విడిగా షూట్ చేసి ఆ 3 తగిలించారు. ఇలా 3 సెగ్మెంట్లలో నడుస్తుంది సినిమా. అది ఇప్పుడు తమిళ సినిమా, తెలుగు సినిమా. అది ఇప్పుడు ఆ కాళిదాసు అని టైటిల్ పెట్టారు కాబట్టి ఆ కాళిదాస్ పార్ట్ వరకు అది తెలుగులోనే మాట్లాడుకుంటారని ఇంతమంది పెద్దలు చెప్పారు కాబట్టి దాన్ని తెలుగు సినిమాగా మనం ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నాం? కాళిదాసు ఇప్పుడు 2-3 పాటలు ఉన్నాయని చెప్పి తమిళ వాళ్ళు ఓన్ చేసేసుకున్నప్పుడు మనం ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఈ తవ్వకాల్లో భాగంగానే 32లో హిందూలో వచ్చినటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. ఆ ఆర్టికల్లో వాళ్ళు రాసింది ఏంటంటే తెలుగు సంభాషణలతో ఉన్నటువంటి తెలుగు తమిళ కంగాళీలో ఉన్నటువంటి ఈ కాళిదాసు అనే దాన్ని తమిళ టాకీగా మనం అంగీకరించాలా వద్దా అని ఆ రోజునే చర్చ మొదలై ఫైనల్గా 32 చివరిలో ఎప్పుడో రిలీజ్ అయినటువంటి హరిశ్చంద్ర అనే సినిమా ఉంది, అది పూర్తిగా తమిళ డైలాగ్స్తో ఉంది. కాబట్టి దాన్ని మనం తమిళ టాకీగా ఓన్ చేసుకుందాము, ఈ కాళిదాసును వదిలేద్దామని వాళ్లే రాసుకున్నారు.
రాసుకున్నారు కాబట్టి మనం ఇప్పుడు 31ని పట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ. ఓకే. ఈ గందరగోళం మధ్య చాంబరు అది తీసింది ఎవరు, నిర్మాతలు ఎవరో, తమిళ? రెండిటికి హెచ్ఎం రెడ్డి గారే డైరెక్టర్. తెలుగు, తమిళ? ఇది డైరెక్టర్ భక్త ప్రహ్లాద్కి ఆయనే, ఈ కాళిదాస్కి ఆయనే, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు వారే అన్నీ. అన్నీ వారేనా? ఆయన ఓపెన్గా ఒక మాట కూడా చెప్పాడు, ఆ భక్త ప్రహ్లాద 18,000 బడ్జెట్ అయింది, ఈ 18,000 బడ్జెట్కి గాను 2,13,000 రూపాయలు ఎంతో కలెక్ట్ చేసింది ఆ సినిమా అనేది కూడా చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. అంటే చాలా ప్రాఫిటబుల్ సినిమా అది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది, టాకీ ప్రయాణం. అలాగే రిలీజుకు సంబంధించి కూడా అది బాంబేలో రిలీజ్ అయిన డేటు, కానీ మెడ్రాస్లో రిలీజ్ అయింది అప్పుడు కాదు, అది మళ్ళీ టైం, అది ఉగాదికి రిలీజ్ అయింది. ఉగాది అంటే ఏప్రిల్లో రిలీజ్ అయి ఉంటుంది, ఏప్రిల్ 6వ తారీఖు ఎప్పుడో రిలీజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా విజయవాడ, రాజమండ్రిలో రిలీజ్ అయింది. రాజమండ్రిలో రిలీజ్ అయినటువంటి థియేటర్ అయితే అది చాలా ట్రెడిషనల్ థియేటరే. ఎందుకు ట్రెడిషనల్ అంటున్నామంటే అక్కడ దుర్గా సినీటోన్ అనే పేరుతో ఒక సినిమా తీసే ప్రయత్నాలు చేశారు రాజమండ్రిలో. ఓకే. సంపూర్ణ రామాయణం అనే సినిమా వాళ్ళే, మళ్ళీ ఆ నెడమర్తి కుటుంబం వాళ్ళే బాపు గారితో మళ్ళీ సంపూర్ణ రామాయణం కూడా వాళ్ళే తీశారు, అదే ఫ్యామిలీ. ఇలా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ పరిశోధన జరుగుతున్నప్పటి జనరేషన్లో ఉన్న ఆయన సాయికృష్ణ అనే థియేటర్ ఉండేది వాళ్ళకి ఆ ప్లేస్లోనే. ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, తెలుగు టాకీ, తమిళ టాకీ రెండు మా థియేటర్లో ఆడినట్టుగా మా పూర్వీకులు చెప్పుకుంటుండగా మేము విన్నామని చెప్పారు. సో దాని ఆధారంగా ఆ థియేటర్లో రిలీజ్ అయిందని అనుకోవటమే. ఓకే. ఓకే. అలాగే విజయవాడ కళామందిర్లో రిలీజ్ అయింది అనేది ఒకటి. దానికి సంబంధించి ఒక పేపర్ ప్రకటన దొరికింది, కానీ అది యాక్చువల్గా 33లో ఇచ్చిన ప్రకటన. 33 అంటే సెకండ్ రిలీజ్ అది. ఈ గందరగోళాల మధ్య అంటే ఇంకొంచెం కూలంకషంగా చర్చించి తెలుగు టాకీ పుట్టినరోజు ఎప్పుడు అనే దాని మీద కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకుంటే బాగుండేది అనేది అభిప్రాయం. ఓకే. సో అయితే ఇదే వేదిక పైన చాలా డెసిషన్లు కూడా బయటకు పెట్టారు. అవార్డులు ఛాంబర్ నుంచి ఇచ్చేస్తాము అని చెప్పేసి. ఛాంబర్ నుంచి అవార్డులు అనేది ఒక నిర్ణయం. తర్వాత తెలుగు సినిమాకి ఒక పతాకం ఉండాలి, టాలీవుడ్కి ఒక జెండా ఉండాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జెండా రూపకల్పన చేసేటువంటి బాధ్యత పరుచూరు గోపాలకృష్ణ గారికి అప్పచెప్పారు. అంటే ఆ రోజున జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు, అలా ఇప్పుడు టాలీవుడ్ జెండా రూపశిల్పి పరుచూరు గోపాలకృష్ణ గారు. ఈయన కొంత టైం తీసుకుని ఆ జెండాను రూపకల్పన చేస్తారని, ఇది తెలుగు సినిమాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి ఇళ్ల మీద ఆ జెండా ఎగరేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ఇదొకటి. తర్వాత ప్రధానంగా బయట డిస్కసివ్ పాయింట్గా మారింది ఏంటంటే, ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఇద్దామని. అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ నంది అవార్డుల తర్వాత ప్రభుత్వం వైపు నుంచి పురస్కారాలు అనేది వెనకతట్టు పట్టింది. అయితే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడం మాత్రమే కాదు, ఒక కమిటీని వేసింది. ఆ ప్రొసీజర్ ఏదో నడుస్తుండగా ఏపీ నుంచి ఇంకా ఆ చర్యలు మొదలవ్వలేదు. ఇక్కడ గద్దర్ అవార్డులను ప్రకటించారు, మరి వారు నందులు ఇస్తారో లేదో తెలియదు. అయినప్పటికీ ఛాంబర్ ఇప్పుడు చొరవ చేసి ఒక ప్రకటన చేసేసింది. అంటే ఆ సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాలకి మేము అవార్డులు ఇస్తాం. ఇలాంటి కల్చర్ ఇంకెక్కడైనా ఉందా అనే పరిశోధన కూడా జరుగుతోంది ఇప్పుడు. ఇంకే రాష్ట్రంలోనైనా ఛాంబర్ ఇస్తుందా? ప్రభుత్వం ఇవ్వటం ఓకే, ప్రభుత్వాలు అన్ని చోట్ల ఇస్తున్నాయి, అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇది గందరగోళం ఏర్పడింది. ఇది ఒక సమస్య అయితే, ఇప్పుడు ఛాంబర్ ఇచ్చేటువంటి అవార్డులు ఈ కల్చర్ మంచిదా కాదా అనేది ఇంకో చర్చ. అంటే ఛాంబర్లో ఎన్నికలు జరుగుతాయి, ఒక బాడీ ఎలక్ట్ అవుతుంది, ఒక బాడీ ఓడిపోతుంది. ఓడిపోయిన వాళ్ళ సినిమాలకు అవార్డులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అని కూడా ఒక డిస్కషన్ మొదలైంది. ఓకే. నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాలు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా ఛాంబర్ త్రూ అయితే అనేది ఒకటి. కానీ ఒక కమిటీని ఇన్స్టాల్ చేసిన తర్వాత కమిటీ నిర్ణయాలను సరసావహించాల్సి ఉంటుంది. అక్కడ పోటీ జరిగినప్పటికీ కూడా అందరూ సినిమా వాళ్ళే, అందరూ ఆ ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరికి అవార్డు వచ్చినా కానీ అప్రిషియేట్ చేస్తారు. పత్రికలకు ఉండేది అంటే ఇంతకుముందు ఛాంబర్ నుంచి లేదు, కానీ
పత్రికలు ఈ అవార్డులు ఇవ్వటం అనే ఒక సాంప్రదాయం ఉండింది. దాన్నే ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఛాంబర్ ఆ బాధ్యత తీసుకుంది అనుకుందాం. ఓకే. ఈ నిర్ణయాన్ని స్వాగతించవచ్చు, తప్పేం లేదు. అంటే దీన్ని వీటికి పోటీగా కూడా మాట్లాడేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇచ్చే ప్రభుత్వాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా అవార్డులు మేమే ఇచ్చేసుకుంటామని నిర్ణయం తీసేసుకున్నారని కూడా చర్చ జరుగుతోంది. అలా కూడా చూడాల్సిన అవసరం ఏం లేదు దీన్ని. ఓకే. ఛాంబర్ తాను అవార్డులు ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంది అనే అనుకుందాం, ఓకే. పాజిటివ్గానే ఓకే. థ్యాంక్ యూ. అనుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఈ విమర్శలు ఈ చర్చలు అన్నీ పక్క వెళ్ళిపోతాయి.